ఒంగోలు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురు వ్యక్తులు నేరుగా రోడ్డు పక్కనే ఉన్న ఒక బిల్డింగ్లోకి వచ్చి ఆఫీస్లో తన వాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తిని దారుణంగా నరికి చంపేయటం సంచలనం సృష్టించింది. రాత్రికి రాత్రే రాష్ట్ర హోంమంత్రి ఒంగోలు చేరుకునేలా చేసిన ఈ దారుణ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, వ్యక్తిగత కక్షలే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య సంచలనం రేపింది. మంగమూరు బైపాస్లో పద్మావతి టవర్స్లో ఉన్న తన కార్యాలయంలో ఉండగా మంగళవారం రాత్రి 7:30 ప్రాంతంలో 2 బైకులపై ముసుగులు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలోనే వీరయ్య మరణించాడు. రాత్రికి రాత్రే హోంమంత్రి ఒంగోలు చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారని సమాచారం. ముప్పవరపు వీరయ్య చౌదరి గత 25 ఏళ్లుగా మద్యం సిండికేట్లో ఉన్నారు. లిక్కర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు నడిపేవారని చెబుతారు. అయితే ఈ హత్యకు రాజకీయ రంగు పులమాలని చాలామంది ప్రయత్నిస్తున్నారని, ఇది పూర్తిగా కక్షపూరితంగా ప్రత్యర్థులు చేసిన పనే అయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వీరయ్య నడిపిన మద్యం సిండికేట్ వల్ల చాలామంది నష్టపోయారని, అలాంటి వాళ్లలో ఎవరైనా కక్షగట్టి ఈ హత్య చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక సెటిల్మెంట్లు దందాలు చేసిన వీరయ్యకు లెక్కకు మించి శత్రువులు ఉన్నారని, వాళ్లలో ఎవరైనా ఈ హత్యకు ప్లాన్ చేసి ఉండవచ్చని, దీనికి కావాలనే కొంతమంది పనిగట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క హత్యకు ముందు నిందితులు అదే ఏరియాలో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని వేటాడే పనిలో ఉన్నారు. వాళ్ళు దొరికితే ఈ హత్య వెనుక ఎవరున్నారు, దీనికి కారణాలేంటి అనే విషయాలు స్పష్టం కానున్నాయి. ఇక వీరయ్య హత్య గురించి తెలుసుకున్న ఆయన మేనమామ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిలా పడి ఉన్న తన మేనల్లుడు వీరయ్యను చూసి తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పగూలిపోయారు. వెంటనే ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుకు గురయ్యారని గుర్తించారు. ప్రస్తుతం హరిబాబు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.